అంతటి పాపని. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుడు మరి ఏ మనిషి కూడా నన్ను మార్చలేదండి. ఏ మనిషి కూడా నన్ను మార్చలేదు. ఎవరు కూడా నాకు ప్రత్యేకంగా యేసు ప్రభు నమ్మకు దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడని సువార్త కూడా ఎవరో చెప్పలేదు. కాకపోతే నేను అంటే దేవుని దగ్గరకు పోకముందే ప్రార్థన చేసి, ఆయన మన పాపాల కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చిండని తెలియకముందే ప్రార్థన చేసి అయితే నేను నమ్ముకోవటం గురించి తెలుసు. మరి మా ఇంటికి వచ్చి మరి చిన్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. నా భార్య దేవుని నమ్ముకున్న మొదట వాళ్ళు వచ్చేవాళ్ళు, చెప్తా ఉండేవాళ్ళు, ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు. ఒక మీటింగ్కి వెళ్ళా, అక్కడ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం పట్టబడింది. దేవుని అంటే నేను పాటలు ఎక్కువ పాడతా కాబట్టి ఆ పాటల ద్వారా కూడా దేవుణ్ణి అంటే స్తుతించడం జరిగింది. ఇంకా విశ్వాసంలోకి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఉన్న మరి అమ్మగారు అయ్యగారు వాళ్ళు కూడా మా కోసం చాలా ప్రార్థన చేశారు. మమ్మల్ని ఎప్పుడు కూడా భక్తిలో నడిపించారు మంచిగా. కానీ ప్రత్యేకంగా మీరు సేవ చేయాలి, లేకుంటే ఇలాంటి విషయాలు అనేది కాకుండా నేను భక్తిలో పెరగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేశారు ఆత్మీయ నాయకులుగా. నేనేం చేసినంటే, మీరు జాగ్రత్తగా వినండి, నేనేం చేసినట్టు అంటే దేవుని కృప వల్లే మనం ఎవరైనా కానీ రక్షించబడింది దేవుని కృప వల్లనే, విశ్వాసం ద్వారా. కానీ మనం కూడా చెయ్యాలి. నమ్ముకున్నవని ఎటు పడితే అట్లా కాదు. కానీ నేనేం చేసేవాడిని అంటే ప్రతిరోజు కూడా దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతిరోజు కూడా ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఎక్కడ ఉన్నప్పటికి కూడా, ఎంత పని ఉన్నప్పటికి కూడా. నేను అప్పుడు ఒక 5 ఎకరాల మిరప తోట వేసేవాడిని. అయినప్పటికి కూడా సాయంత్రం వస్తే ప్రార్థన. అంటే నా భక్తి జీవితం, నా సాక్షి. సాయంత్రం వస్తే ప్రతిరోజు వర్షం వచ్చినా గాని మన అన్నారం గారి ఇంటికి అయితే గొడుగులు పట్టుకొని కూడా 7 వారాల ప్రార్థన, గొడుగులు పట్టుకొని కూడా నడుచుకొని ప్రార్థనకి వెళ్ళాము. హల్లెలూయా. ఈ రోజు ప్రార్థనకి వెళ్తా ఉండేవాడు. అంటే నేను ఎంతగా అంటే దేవునిలో ఆశీర్వదించబడటానికి దేవుని కృపే. తర్వాత మనం చేసేది కూడా ఉండాలి. ఏం చేసేవాళ్ళు? ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు కూడా బైబిల్ చదివి ఎక్కువ శాతం నేను బైబిల్ చదవటం వల్ల దేవునిలో ఎక్కువగా ఎదగలిగాను. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని బాగా చదవండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సేవకులు 1 గంట సేపు చెప్తారు. వాక్యాన్ని మనం చదువుతా ఉంటే ఆటోమేటిక్ మనం మారిపోతూనే ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని చదవాలి. ప్రార్థన కంపల్సరీ చేస్తాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. కానీ వాక్యానికి వచ్చేసరికి వాక్యాన్ని చదవచ్చు కూడా చదవరు. ఇప్పుడు ఒకవేళ చదువు రాను ఏం చేయాలంటే వినాలి కదండి. వినటం వల్ల విశ్వాసం పెరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత భక్తిలోకి ఎదగటానికి గల కారణం, ఇప్పుడు సేవ చేయడానికి గల కారణం కూడా మీరు సేవ చేయండి ఏ మనుషులు చెప్పలేదు. అర్థమవుతుందండి. దేవుని వాక్యం చదివినప్పుడు ఆ కరోనా సమయంలో, నిజం కరోనా సమయంలో సేవ అందరు తెచ్చిపోతా ఉంటే ఇంకా సేవ ఎందుకు? ఏమంటే అందరూ చనిపోతున్నారు. వాళ్ళ దగ్గర పోయి మనం ఏం చేస్తాం? దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. యెహోవా తన క్రియను జరిగించుటకు ఇదే సమయం అని ఆ వాక్యం ద్వారా మాట్లాడటం వల్ల నేను అయితే బయటికి రావటం జరిగింది. కాబట్టి ఆ బయటికి రావటం కూడా ఎన్నో నిందలు, అవమానాలు. అంటే దేవుని వాక్యం లేకపోతే మనము నిలబడలేము కదండి. నీ వాక్యం నా బాధల్లో నెమ్మదినిస్తుంది కదండి, శాంతినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వాళ్ళు దేవుని పరిచయంలో బహుబలముగా వాడబడుతున్నారు. హల్లెలూయా. ఎవరైతే వాక్యం చదివినాడు ప్రార్థన చేయకుండా అయితే ఉంటాడు. ప్రార్థన వాక్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తూ వాక్యం చదివితే ఎదగలుగుతాడు. నేను ఎంతగా సేవ పరిచయంలో బలపడటానికి గల కారణం ప్రార్థన, వాక్యం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు. హల్లెలూయా. విశ్వాసము. హల్లెలూయా. కాబట్టి మనం ఎదగట్లేదు అని అంటే అట్లాగే మన జీవితం ఉంటుంది అని అంటే మనం దేవుని వాక్యాన్ని చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రార్థన కూడికి ఎక్కడున్నా గానీ వెళ్ళకపోవడానికి, ఒకవేళ వచ్చినప్పటికి కూడా ఈ ప్రార్థన ఎప్పుడు అయిపోతే, ఈ వాక్యం ఎప్పుడు అయిపోతే అనే ఆ స్థితిలో ఉంటే ఎప్పటికి కూడా ఎదగలేము. ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ యందు తీవ్రత కలిగిన వారై కదండి, ప్రార్థన యందు పట్టుదల గల వారై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న సేవకులు కూడా సేవకు రావడానికి గల కారణం ఏంటి? వాక్యాన్ని చదివారు, ప్రార్థన చేశారు. హల్లెలూయా. వాక్యమే ప్రాముఖ్యత మన జీవితానికి. దేవుని మాటలు లేకపోతే మనం మారం. ఎవ్వరు కూడా ఎంత చెప్పినప్పుడు కూడా ఏ మనిషి కూడా మారలేడు. మారాము అని అంటే దేన్ని బట్టి? దేవుని బట్టి. దేవుడే మార్చాడు. ఆ దేవుడు మార్చాలంటే దేవుడు వాక్యాన్ని వినాలి, చదవాలి కదా. నేనైతే చెప్పగలుగుతాను, నేను ఆ బైబిల్ గ్రంథాన్ని చదవటం వల్ల ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది తెలుసుకోగలిగిన. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళి బైబిల్ కాలేజీ చెయ్యలేదు. ఎక్కడికి వెళ్ళి కూడా బైబిల్ కాలేజీ అయినా ఎవరి దగ్గర కూడా నేర్చుకోలేదు. దేవుడే నేర్పాడు ఎలా చేయాలి ఏంటి అనేది. వాక్యం తెలియపరిచింది కదండి. వాక్యము తెలియపరచబడింది.